చాలామంది పూజలు చేసుకుంటా దేవుడిని నిందిస్తూ ఉంటారు. పూజలు చేస్తున్నాము, దేవుడు మాకు మంచి చేస్తలేడు అని. కానీ దేవుడు ఎందుకు మంచి చేయడం? దేవుడికి మనం ఏమన్నా పగనా? దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. మనం పూజలు చేసుకున్న ఒక్కొక్కసారి మన కర్మ బాగలేకపోతే కొన్ని అడ్డంకులు వస్తాయి. కానీ దేవుడిని ఎప్పుడు నిందించొద్దు. చాలామందికి నేను చెప్పినాను, ఎవరైతే నాతో అంటుంటారో ఇన్ని పూజలు చేసినా మాకు ఫలితం లేదు, కష్టాలు వస్తున్నాయంటే నేను ఒకటే మాట చెప్తా. ఏంటంటే మనం చేసుకున్న పూజ ఫలితం ఎక్కడికి పోదు. మనం ముట్టించిన ప్రతి ఒక్క దీపానికి ఫలితం ఉంటుంది. జీవితంలో మనం చేసుకున్న పూజలు తప్పకుండా మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. మనం చేసుకున్న పూజా ఫలం ఎక్కడ పోదు. మనం చేసుకున్న పూజలు మనము దేవుణ్ణి నమ్ముకుంటే తప్పకుండా మనకి దేవుడు మంచిగా చేస్తాడు. కర్మ బాగలేకపోతే అడ్డంకులు వస్తాయి, కానీ దేవుడు అందరికీ సమానంగా చూస్తాడు. దేవుడు ఎవరికి కష్టాలు ఇయ్యడు. నేనైతే ఖచ్చితంగా ఒకటి నమ్ముతాను, మనం చేసుకున్న పూజల ఫలితం ఎక్కడ పోదు. మనం చేసుకున్న పూజ ఫలితం మన ఎంబడే ఉంటుంది. మనం ముట్టించే ప్రతి ఒక్క దీపము, ఇంట్లో చేసుకున్న పూజ, దేవుణ్ణి స్మరించుకోవడం వల్ల మనకి తప్పకుండా మంచే జరుగుతుంది. మన కర్మఫలం వల్ల అడ్డంకులు వస్తాయి, కానీ దేవుణ్ణి ఎప్పుడూ నిందించొద్దు. నాతోటి చాలామంది వాళ్ళ బాధలు షేర్ చేసుకున్నప్పుడు నేను చెప్తాను, దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. దేవుడు మనకి ఏమైనా పూజలు చేయమన్నాడా? మనం మంచి కోసం మనం చేస్తాము, కానీ మన కర్మ ఫలం మంచిగా లేకపోతే అడ్డంకులు తప్పే జీవితంలో. కానీ మన పూజా ఫలం అనేది మనకు తప్పకుండా తోడ్పడుతుంది. మన పూజా ఫలం మనకి అన్నీ మంచిగా చేస్తుంది. కర్మ బాగలేకపోతే పూజలు చేసినా కొన్ని కష్టాలు తప్పవు, కానీ దేవుణ్ణి ఎప్పుడు నిందించొద్దు. మనము పూజలు చేస్తున్నాము మాకు ఇన్ని కష్టాలు అనేసి. నేనైతే తప్పకుండా ఈ విషయం నమ్ముతా. పూజా ఫలితం మనది ఎక్కడ పోదు. మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనకి తప్పకుండా దేవుడు మంచిగా చేస్తాడు. ఎప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి. మనం పూజలు చేసినా, మనము నిజాయితీగా ఉన్నా కూడా కొన్ని అడ్డంకులు మనకు వస్తాయి, కానీ మనం ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాము. మనకు దేవుడు ఎప్పుడు మనల్ని మంచిగా రుబాబ్గానే ఉంచుతాడు అందరి ముందర. నేనైతే ఖచ్చితంగా ఇది నమ్ముతాను. ఎవరికైనా అదే చెప్తాను నేను, దేవుణ్ణి నిందించొద్దు. మనము దేవుణ్ణి నమ్ముకుంటే మనకెప్పుడు దేవుడు తోడుగానే ఉంటాడు. పూజలు చేసుకుంటే దేవుణ్ణి తిట్టొద్దు. మనము ఇన్ని పూజలు చేస్తున్నాము మాకేం ఫలితం వస్తలేదని. తప్పకుండా దేవుడు మన పూజకి మనకి ఫలితం ఇస్తాడు, కానీ దేవుణ్ణి ఎప్పుడు నిందించొద్దు. మంచిగా నిమ్మలంగా చేయాలి పూజ దేవునికి. మనసులో ఎటువంటి కల్మషాలు పెట్టుకోవద్దు. వేరొళ్ళ మీద తాకట్లు మాట్లాడి తిన్నింటి వాసాలు కూడా లెక్క పెట్టొద్దు. అప్పుడు దేవుడు మనకు మంచిగా చేస్తాడు.